Hi, all masters. Welcome to Sahasra Spiritual Solutions. వెరీ స్మాల్ సెషన్ ఈరోజు. మీకు ఈ స్లైడ్ పైన ఒక ఇమేజ్ చూపిస్తాను. అదేంటో మీరు గెస్ చేయండి. ఓకే, మీ రిప్లైస్ కామెంట్లో పెట్టండి. ఏదైనా సరే మీ రిప్లై, మీరేం దర్శించారు, ఆ ఇమేజ్ చూడగానే మీరేమనుకున్నారు అన్నది కామెంట్లో రిప్లై పెట్టండి. సో ఇది ఇమేజ్ ఫ్రెండ్స్. అక్కడ మీకేం అర్థమయ్యింది? ఆ ఫోటో చూడగానే మీకేమి అనిపించింది అన్నది మీరు అక్కడ మెన్షన్ చేయండి. ఓకే, ఇమేజ్ చూడగానే చాలామంది చాలా అంశాలు అనుకుంటారు. ఒకటి, కొంతమందికి ఇది చూడగానే గ్లాస్ అని గుర్తొస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ సమూహంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దీన్ని చూడగానే గ్లాస్ అంటారు. ఓకే, ఇంకొంతమంది గ్లాస్లో సగం వాటర్ ఉన్నాయి అంటారు. అది కూడా కరెక్టే. ఇంకొంతమంది లేదు లేదు, సగం గాలి ఉంది ఆ గ్లాస్లో అంటారు. అది కూడా కరెక్టే. ఇంకొంతమంది ఏమంటారు, ఆ గ్లాస్లో బ్లూ కలర్ లిక్విడ్ కనపడుతుంది అంటారు. ఓకేనా మాస్టర్స్? ఇక్కడ 4 సమాధానాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ప్రతిదీ కరెక్టే. ఇప్పుడు ఒకటో సమాధానం గ్లాస్ అని సమూహంలో కొంతమంది చెప్పారనుకుందాం. అప్పుడు సమూహంలోని మిగిలిన వారు వచ్చి, లేదు లేదు, నువ్వు చెప్తూ ఉన్నది తప్పు, అది గ్లాస్ కాదు, నీరు అని రెండవ వర్గం వారు వచ్చి తప్పు పట్టడానికి ఇక్కడ అవకాశం లేదు. ఎందుకు అంటే వారి దృష్టిలో ఆ గ్లాస్లో వాటర్ ఉంది, ఇంకొంతమంది దృష్టిలో గాలి ఉంది, ఇంకొంతమంది దృష్టిలో బ్లూ కలర్ లిక్విడ్ ఉంది. అందరివి కరెక్టే. సో రామ్ ద విజ్డమ్లో మనం తెలుసుకుంటాం ఎవరి తప్పొప్పులను మనం ఎంచకూడదు అని. సో ఇక్కడ తప్పు అనేది లేదు, అందరివి కరెక్ట్. ఇప్పుడు మనం సూర్యుడిని గమనిస్తూ ఉంటాం. అందరిపైన తన కిరణాలని ప్రసరిస్తూ ఉంటాడనమాట. నీ దగ్గర డబ్బు ఉందా, నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, ఉన్నవాడివా లేనివాడివా, దేశం ఏంటి, రంగేంటి, ఇవేమి చూడు. అతనికి కిరణాలు అందరిపైన అందించటమే తెలుసు. సిమిలర్గా గాలి కూడా. గాలి అందరినీ ఎంత ప్రేమగా చేరుతుందో అందరికీ తెలుసు. శ్వాస మీద ధ్యాస అనేది మనం చేస్తూ ఎదుగుదల వైపు, అభివృద్ధి వైపు ముందుకెళ్తూ ఉన్నాం కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పు పట్టవలసిన అవసరమే లేదు, ప్రతిదీ కరెక్టే. ఒక్కొక్కరి సమాధానం వేరు అంతే. ఆ సమాధానాలు వేరు ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడే కొంత మనం రామ్ ద విజ్డమ్ని అప్లై చేద్దాం. రామ్ ద విజ్డమ్లో అబ్జర్వర్ అన్నది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. క్లుప్తంగా ఏంటి అంటే, అబ్జర్వర్ అంటే మీరు కళ్ళు మూసుకోండి, జస్ట్ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నా సరే మనకు కొన్ని కనపడుతూ ఉంటాయి. కళ్ళు మూసుకున్నా సరే కొందరికి చీకటి దర్శనం అవుతూ ఉండవచ్చు. ఇదేంటి, జనరల్గా మనం కళ్ళతో కదా చూసేది, మరి కళ్ళు మూసుకున్నా కొన్ని కనబడుతూ ఉన్నాయి, లేదా చీకటి దర్శనం అవుతూ ఉంది. ఎవరు చూస్తూ ఉన్నారు?
బాగా గమనించండి ఫ్రెండ్స్. కళ్ళు మూసుకున్నా సరే కొన్ని కనబడుతూ ఉన్నాయి లేదా చీకటి దర్శనం అవుతూ ఉండవచ్చు. దాన్ని ఎవరు చూస్తూ ఉన్నారు? అతడే అబ్జర్వర్. క్లుప్తంగా. ఓకేనా? సో ఈ అబ్జర్వరు హ్యూమన్ ఆలోచనలు, హ్యూమన్ యాటిట్యూడ్స్, హ్యూమన్ పర్సనాలిటీ ఏదైతే ఇన్కల్కేట్ అయి ఉంటుందో కొన్ని సంవత్సరాలుగా, అది అబ్జర్వర్కి దర్శింపచేస్తే అబ్జర్వర్ దాన్ని రియాలిటీగా ఇస్తాడు. ఈ పాయింట్ బాగా మీరు అంతరంలోనికి స్వీకరించాలి. అబ్జర్వర్కి మీరు ఏమి దర్శనం చేస్తే దాన్నే రియాలిటీగా ఇస్తాడు. ఏమని దర్శనం చేపించాను నాలోని అబ్జర్వర్కి? అది గ్లాస్ అని చెప్పాను. ఎందుకు? నా ఆలోచన విధానము, నా యాటిట్యూడ్స్, కొన్ని అభిప్రాయాలు ఇవన్నీ మూట కలిపి అది నాకు గ్లాస్ లాగా దర్శనం అయ్యింది. నేను దాన్నే దర్శనం చేపించా. రియాలిటీలో పదరూపేణ అది గ్లాస్ అని నేను కామెంట్లో టైప్ చేశాను. ఇంకొంతమందికి అది బ్లూ కలర్ లిక్విడ్గా దర్శనం చేపించారు. ఇంకొంతమంది సగం నీరు, సగం గాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 పాయింట్స్. కళ్ళు మూసుకున్నా సరే ఎవరైతే చూస్తూ ఉన్నారో అతనే అబ్జర్వర్. 2, ఆ అబ్జర్వర్కి ఏం దర్శనం చేపిస్తూ ఉన్నామో దాన్ని తదాస్తు అనేస్తారు. అది రియాలిటీలోకి వస్తుంది. ఇదే నుదిటి మీద ధ్యాస. పడుకునే ముందు, లేచిన తర్వాత నుదిటి మీద ఆరోగ్యమా, అనుబంధమా, ఐశ్వర్యమా లేదా అమరత్వమా, ఆ పదాన్ని దర్శనం చేయాలి. తండ్రికి దర్శింపచేయాలి. కొన్ని రోజులకి అది రియాలిటీలోకి వచ్చేస్తుంది. రియాలిటీ డిపెండ్స్ అపాన్ వాట్ అబ్జర్వర్ ఈస్ అబ్జర్వింగ్. సో ఇది ఏంటి దర్శనం చేపించాలి, ఎలా దర్శనం చేపించాలి అన్నది రామ్తా స్కూల్ ఆఫ్ ఎన్లైట్మెంట్లో మీరు ఎన్రోల్ అయితే క్లియర్గా అర్థమవుతాయి కాన్సెప్ట్స్. లేదా వైట్ బుక్ అన్న కాన్సెప్ట్ చదువుతూ వెళ్ళండి. లేదా మీకై మీరు ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసే టైంలో పడుకునే ముందు, లేచిన తర్వాత ఖచ్చితంగా నుదిటి పైన మీ సంకల్పాన్ని మీరు దర్శనం చేస్తూ వెళ్ళండి. కొన్ని రోజులు అంతే. కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్ళండి. మీకై మీరు చాలా వండర్స్ క్రియేట్ చేయగలుగుతారు. ఓకే. సరే, ఇదంతా బానే ఉంది. ఈ గ్లాస్ ఏంటి? ఈ అబ్జర్వర్ ఏంటి? దీన్ని దీని వెనకాల కొంత అది ఉంది మాస్టర్స్. అంటే ప్రస్తుతం బాహ్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా, 2 తెలుగు స్టేట్స్‌లో వర్షాలు పడుతూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి అని. ఇప్పుడు ఆ గ్లాస్ ప్లేస్‌లో మీరంతా విజయవాడ అన్న పదాన్ని దర్శనం అనుకోండి. జస్ట్ మనసులో అనుకోండి, లేదా విజయవాడ అన్నది ఉచ్చరించండి, లేదా నుదిటిపైన దర్శించండి. గ్లాస్‌ని ఏ విధంగా అయితే మీరు చూసి కొన్ని ఒపీనియన్స్ ఫ్రేమ్ చేసుకొని రిప్లేస్ పెట్టారో ఆ విధంగానే విజయవాడ అన్న దాన్ని మీరు మీ మనసులోకి రాగానే ఏం గుర్తొస్తుంది? ఫర్ సపోజ్ సమూహంలో కొంతమందికి విజయవాడ అనగానే ప్రస్తుతం వరదలు, కొంతమందికి భయం, లేదా జనాలు ఇబ్బంది పడుతూ ఉన్నారే అన్న పాపం. అయ్యో పాపం జనాలు ఇబ్బంది పడుతున్నారు అంటాం కదా, అలాగా. గవర్నమెంట్ బాగా చేస్తూ ఉంది, గవర్నమెంట్ బాగా చేయట్లేదు. ప్రతిపక్షం బాగా చేస్తుంది, ప్రతిపక్షం బాగా చేయట్లేదు. నేను వ్యాపారం చేస్తూ ఉంటే అయ్యో వరదల ద్వారా నా వ్యాపారం నష్టపోయింది. దీనికి అంతటికి మూలం మానవ తప్పిదం. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉంటాం. భోజనాలు లేక ఇబ్బంది పడే వాళ్ళని చూస్తూ ఉంటాం. సమూహంలో ఇంకొంతమంది సేవా గుణం, అయ్యో ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, వారికి తాగేందుకు నీరు అందిద్దామా, ఆహారం అందిద్దామా, నిత్యావసర సరుకులు ఇద్దామా, లేదా ఆర్థికంగా ప్రభుత్వాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేతనైనంతగా సహాయం చేద్దామా, పాలు, పండ్లు, మెడిసిన్, రకరకాలుగా
ఇంకొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ థింక్ చేస్తూ ఉంటారు. సరే, ఇది కూడా బానే ఉంది. మనం ఒక గ్లాస్‌ని చూడగానే ఒక 3, 4 కేటగిరీస్ ఎలా అయితే అనుకున్నామో, విజయవాడ అనగానే కొంతమందికి వరదలు ఉంటాయి. కొంతమందికి సేవా కార్యక్రమాలు అనుకుంటారు. అలాగే ఇంకొంతమంది శాంతి పూజలు చేయాలి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శాంతి పూజ చేయటం ద్వారా అమ్మ శాంతిస్తుంది. లేదు, కొంతమంది ధ్యానాలు చేస్తారు. సామూహిక ధ్యానాలు అనుకోండి, ఇండివిడ్యువల్ ధ్యానాలు అనుకోండి. లేదా సర్వమత ప్రార్థనలు. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి వైపరీత్యం కదా! మనుషులంతా ఐక్యంగా ఉండి సర్వమత ప్రార్థనలు చేసి ప్రకృతి శాంతిగా ఉండాలి అనేది కొన్ని కార్యక్రమాలు చేస్తారు. మీరు గమనించుకోండి మాస్టర్స్, ఈ 3 కేటగిరీలోనే మనుషుల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మన ఆలోచన స్థితి, కుటుంబ నేపథ్యము, సాధన వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక్కొక్క వ్యక్తి ఈ 3 కేటగిరీస్‌లో తన ఆలోచనలు పెట్టుకుంటాడు. ఓకేనా? ఫస్ట్ గ్లాస్ అనగానే కొన్ని అనుకుని, గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని కొన్ని అంశాలు అనుకున్నారు. అన్నీ కరెక్టే. తర్వాత ఏం తెలుసుకున్నాం? కళ్ళు మూసుకున్నా సరే ఎవరో చూస్తూ ఉన్నారు. అతనే అబ్జర్వర్. ఆ అబ్జర్వర్‌కి ఏదైతే మనం దర్శనం చేపిస్తామో అది రియాలిటీకి వచ్చేస్తుంది. గ్లాస్ అని దర్శనం చేపిచ్చారు కొంతమంది. గ్లాస్ అని తదాస్తు అనేసాడు. బ్లూ కలర్ లిక్విడ్ అని కొంతమంది దర్శనం చేపిచ్చారు. తదాస్తు అన్నాడు. అబ్జర్వర్‌కి మీరేం దర్శనం చేపిస్తారో అదే రియాలిటీలోకి ఇస్తాడు. అలాగే విజయవాడ అనగానే రెడీమేడ్‌గా మనలో కొన్ని ఒపీనియన్స్ ఉండి ఉంటాయి. మనం కుటుంబ నేపథ్యము, వచ్చిన వాతావరణం, పెరిగిన వాతావరణం, ఉంటున్న వ్యవస్థ, సాధన ప్రక్రియలు, తెలుసుకుంటున్న జ్ఞానాన్ని బట్టి విజయవాడ అనగానే అమ్మో! భయం, వరదలు అని కొంతమంది మొదటి కేటగిరీ. రెండో కేటగిరీలో సేవా గుణాలు, ఆర్థిక సహాయము. మూడో కేటగిరీలో ధ్యానాలు, శాంతి పూజలు, సర్వమత ప్రార్థనలు. ఓకేనా మాస్టర్స్? ముందుకెళ్దాం. సరే, ఇదంతా బానే ఉంది. మరి రామ్‌తా విజ్డమ్‌లో ఏముంది దీనికి? ఒక 2, 3 ఇయర్స్‌గా రామ్‌తా విజ్డమ్ వింటున్న వారికి ఈ ఫోకస్ అన్న టర్మ్ బాగా తెలిసి ఉంటుంది. ఇందాక మనం కళ్ళు మూసుకున్నా సరే, ఎవరో ఏదో చూస్తూ ఉన్నారు కదా! అతనే అబ్జర్వర్ అని తెలుసుకున్నాం. ఆ చూసేది నుదిటి పైన చూడగలగాలి. అదే ఫోకస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక సాధకుడు రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్‌లో చేరి క్లాస్ 101 చేసి, తదనంతరం కొన్ని కోర్సెస్ చేసి, అతను ఉంటున్నటువంటి లొకాలిటీలో కార్చిచ్చు అంటే మంటలొచ్చాయి. మంటలు వ్యాప్తి చెందుతూ, చెందుతూ తాను ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాలకు అవి వ్యాప్తి అవుతూ వచ్చాయన్నమాట. అయితే ఇతను ఆ ప్రకృతి వైపరీత్యాన్ని గుర్తించి ఫోకస్‌లో తన థాట్‌లో తన అబ్జర్వర్‌కి ఆ మంటలు తానుంటున్నటువంటి లొకాలిటీలోకి ప్రవేశించలేదు. అక్కడితో ఆగిపోయాయి. తన కాంపౌండ్ వాల్ దగ్గర ఆగిపోయాయి అన్న థాట్ పెట్టాడు. రిజల్ట్, ఆ మంటలు అక్కడితో ఆగిపోయాయి. ఇది రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్‌లో ఒక స్టూడెంట్ ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేశాడు. మీకు చూపిస్తున్నాను కదా! మీరు రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఇవన్నీ ఉంటాయి. చాలా ఉంటాయి మాస్టర్స్. ఇది మనకేం కొత్తగా వినట్లేదు. మనం చాలా పౌరాణిక మూవీస్‌లో ఉన్నాయి. ఇప్పుడొస్తున్న మూవీస్‌లో గూడా ఇవే కనపడుతూ ఉంటాయి. హోమ్ ఫట్ అంటారు. ప్రకృతి వైపరీత్యాలు ఆగిపోతాయి. హ్మ్. సో, ఇట్లా రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైట్‌మెంట్‌లో చాలా కోర్సెస్ ఉంటాయన్నమాట. ఫోకస్ అన్నది ఉంటుంది. సీఎన్‌డి అన్నది ఉంటుంది. నైబర్‌హుడ్ వాక్ అనేది ఉంటుంది. క్రియేట్ యువర్ డే ఇట్లా చాలా ఉంటాయి. అందులో ఎంట్రీ లెవెల్ కోర్సు 101 క్లాస్ 101 అంటాము. అది మీరు ఇండివిడ్యువల్‌గా చేయండి. చాలా అంశాలు తెలుస్తాయన్నమాట. ఓకే. సరే, ఇదంతా బావుంది. గ్లాస్ చూసాం, అబ్జర్వర్ ఎవరో తెలుసుకున్నాం, విజయవాడ అనుకున్నాం, ప్రకృతి వైపరీత్యాలను ఆపొచ్చనేది క్లుప్తంగా, స్పీడ్‌గా చెప్తున్నాను మాస్టర్స్. మిగిలింది మీరు కంటెంప్లేట్ చేయండి. మంచిగా ఉంటుంది. చాలా ఎక్స్‌ప్లోర్ చేయగలుగుతారు మీరు.
మీ అంతరంగ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ థాట్ ప్రాసెస్‌లో దీన్ని ఎంగేజ్ చేయండి. సో, థియరిటికల్‌గా ఫస్ట్ తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ పార్ట్ అప్లై. తర్వాత మనం కూడా దీన్ని మేనిఫెస్ట్ చేయగలిగాము. రియాలిటీని సృష్టించగలిగాము. ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఆ రియలైజేషన్ మీకుంటుంది. ఓకేనా? సో, ఇది క్లాస్ 101 కోర్స్‌లో అతనేం చేశాడు? ఏం చేసి ఆ మంటలు వ్యాప్తి చెందకుండా ఆపగలిగాడు? ఇదంతా డీటెయిల్‌గా మీకు ఆ కోర్సెస్‌లో ఉంటాయన్నమాట. ఓకే. ముందుకెళ్దాం. సో, ఇప్పుడు మరి మనం రామ్‌తా విజ్డమ్ తెలుసుకుంటూ ఉన్నాం. వైట్ బుక్ స్టడీస్ అనుకోండి, లైవ్ సెషన్స్ అనుకోండి, రకరకాల మాధ్యమాల ద్వారా ఇదంతా వింటూ ఉన్నాం కదా! ఇక్కడ కూడా ఇంట్రెస్టెడ్ మాస్టర్స్ ఏం చేయొచ్చు అంటే, ఫోకస్‌లో కృష్ణమ్మ శాంతించింది అని పెట్టుకోవచ్చనమాట. సింపుల్ అంతే. ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి. ఒక రియాలిటీని మీరు కన్‌స్ట్రక్ట్ చేసి చూడండి. ఎలా చేయాలి ఏంటనేది సింపుల్. పడుకునే ముందు, లేచిన తర్వాత లేదా రోజువారీ కార్యక్రమంలో మీకు సమయం దొరికింది. అలా కళ్ళు మూసుకుంటారు. కృష్ణమ్మ శాంతించింది. ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం ప్రతీదీ శక్తి చైతన్యం అని. ఆ శక్తి చైతన్యం మేళవిస్తేనే ఒక సృష్టి జరుగుతుంది. ఆల్రెడీ ఇండియాలో, భారతదేశంలో నదుల్ని పూజిస్తాం. సో, ఈ సబ్జెక్ట్ కొంత అవగాహన ఉండి ఉంటుంది కనుక, మీరు మీ ఫోకస్‌లో కృష్ణమ్మ శాంతించింది. సింపుల్ కాన్సెప్ట్. ఇండివిడ్యువల్‌గా మీరు చేసేది కలెక్టివ్‌గా చేస్తున్న ఆ ఎనర్జీతో మీట్ అయ్యి, ఆ రిజల్ట్ ఏదైతే పెట్టుకున్నామో సంకల్పం కృష్ణమ్మ శాంతించింది అన్న వైపుగా వెళ్తుందన్నమాట. సో, 153 లిస్ట్ అనేది ఒకటుంటుంది. రామ్‌తా చెప్తారు. అక్కడ ఒక లైన్ ఐ సర్వైవ్డ్ ది వరల్డ్స్ చేంజెస్ అంటారన్నమాట. ఎందుకంటే ఇది అనంతంగా ఉంటుంది. ఒక్కొక్క దైవం ఒక్కొక్క విధంగా క్రియేట్ చేసుకొనొస్తాడనమాట. సో, ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ ఫోకస్ పెట్టి కృష్ణమ్మ శాంతించింది అని పెడుతూ వెళ్తూ ఉంటారు. బట్ అంతరంలో అంత యాక్సెప్టెన్స్ లేని వారు ఐ సర్వైవ్డ్ ద వరల్డ్స్ చేంజెస్. వరల్డ్స్ చేంజెస్‌లో ఏమైనా అవ్వచ్చు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలైనా అవ్వచ్చవి. భూకంపాలవ్వచ్చు, వరదలవ్వచ్చు. ఇందాక అక్కడ ఒక రామ్‌దాస్ స్టూడెంట్ వ్యాప్తి చెందుతున్నటువంటి మంటలను స్టాప్ చేశాడు గదా! అటువంటి కార్చిచ్చులైనా అవ్వచ్చు. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలైనా సరే, ఐ సర్వైవ్డ్ ది వరల్డ్స్ చేంజెస్ అని సాధకుడు ఫోకస్ పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు, అందులో ఆ పద్ధతిలో, ఆ ప్రాసెస్‌లో అతనికి గ్రిప్ దొరికితే, అది మేనిఫెస్టేషన్ అవుతుంది. కేవలం ప్రకృతి వైపరీత్యాలే కాకుండా ఆర్థిక మాంద్యం అనే పదం మనం వింటూ ఉంటాం కదా! అటువంటి ఆర్థిక మాంద్యం కూడా ఆ పర్టిక్యులర్ సాధకుడిని ఏమీ చేయవు. ఎందుకు? అతను తండ్రికి దర్శింపజేస్తున్నాడు. అతనికి అబ్జర్వర్‌కి దర్శింపజేస్తున్నాడు. ఏమని? ఐ సర్వైవ్డ్ ద వరల్డ్స్ చేంజెస్ అని. ప్రపంచంలో ఎటువంటి మార్పులొచ్చినా సరే నేను సర్వైవ్ అవ్వగలిగాను. అది వరదలు గావచ్చు. ఎందుకు? సాధకుడు మైండ్‌లో వరదలు అని అబ్జర్వర్‌కి దర్శింపజేయట్లేదు. కార్చిచ్చు అని అబ్జర్వర్‌కి దర్శింపజేయట్లేదు. ఆర్థిక ఇబ్బందులని అబ్జర్వర్‌కి దర్శింపజేయట్లేదు. ఒకటే లైన్. నేను సర్వైవ్ అయ్యాను. ఎటువంటి మార్పులొచ్చినా సరే. అది రాజకీయపరమైన, భౌతికపరమైన, వాతావరణం కానీ, ప్రకృతి పరంగా గానీ, ఎకానమీ పరంగా కానీ, ఎటువంటి చేంజెస్ వచ్చినా నేను సర్వైవ్ అయ్యాను. సింపుల్. ఇంకో పాయింట్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇక్కడ సంకల్ప స్థాయి సాధకుడిది ఎంతెంతగా ఉంటుందో, ఈ కాన్సెప్ట్స్ ఎంతెంతగా వారు
యాక్సెప్ట్ చేసుకుంటారో, చేసుకొని అలా ఉండక అప్లై చేస్తారో, వారి రియలైజేషన్స్ కూడా అంత రిజల్ట్స్ అట్లే ఉంటాయన్నమాట. ఓకే. ఫస్ట్ ఎనీ జ్ఞానం, ఏ జ్ఞానమైనా తీసుకోండి, యాక్సెప్ట్ చేయాలి. నో డౌట్. యాక్సెప్ట్ చేసినటువంటి కాన్సెప్ట్స్‌ని అప్లై చేయాలి. ఆలోచనలు చాలా ఉంటాయి. కానీ అప్లై చేస్తేనే అది ఒక అనుభవంగా వస్తది. అది ఒక రియలైజేషన్‌గా మనకు ఉంటుంది. ఓకేనా? యాక్సెప్ట్, అప్లై, రియలైజ్. వెరీ ఈజీ కాన్సెప్ట్స్ మాస్టర్స్. అండ్ ఫైనల్లీ థాంక్ యూ ఆల్. రామ్‌తా చెప్తారు, ఇట్స్ మై టైమ్ అండ్ ఐ హావ్ కమ్ ఫర్ మై పీపుల్. కీప్ క్రియేటింగ్. థాంక్ యూ ఆల్ మాస్టర్స్.